ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ భక్తి ఛానల్ వీక్షకులకు స్వాగతం. అక్టోబర్ 11, 2021 నుండి 2022 జూలై 12 వరకు ధనుసు రాశి వారికి శని బలం ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుర్రాశి కిందకి వస్తారు. 2021 అక్టోబర్ 11న శనిదేవుడు వక్రత్యాగం చేసి రుజుమార్గంలోకి వస్తారు. శని మకర రాశిలోనే ఉన్నప్పటికీ అక్టోబర్ 11, 2021 వరకు ధనుసు రాశిలో ఉండే ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. 2021 అక్టోబర్ 11 నుండి 2022 ఏప్రిల్ 29 వరకు మకర రాశిలో ఉండి ఏప్రిల్ 29, 2022న కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. శనిదేవుని యొక్క బలం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం శని భగవానుడు ధనుసు రాశి వారికి అనుకూలంగా లేడు. శనిదేవుడు ప్రస్తుతం మకర రాశిలో ఉండి వక్రించి ధనస్సును చూస్తున్నాడు. అంటే ధనస్సులో ఉండే ఫలితాలు ఉంటాయి. కాబట్టి రాశి మీద ఉన్నటువంటి ఫలితాలు ఉంటాయి. కొంత బద్ధకం, కొంత అనారోగ్యం, కొంత టెన్షన్ వంటివి ఉంటాయి. ఈ పరిస్థితి అక్టోబర్ 11, 2021 వరకు ఉంటుంది. అక్టోబర్ 11 నుండి శనిదేవుడు మీకు వక్రత్యాగం చేసి మకరంలో ఉన్నటువంటి ఫలితాలు ఇస్తారు. శుభ ఫలితాలు ఉంటాయి. శనిదేవుడు తాను ఉన్న చోటు నుండి కుంభంలోకి వెళ్ళడానికి కొంత సమయం తీసుకుంటాడు. వక్రత్యాగం చేసిన తరువాత శని భగవానుడు మకర రాశిలోనే ఉండి కుంభరాశి వైపు ప్రయాణం చేస్తుంటాడు. మకర రాశిలో ఉన్నటువంటి శని ఏలినాటి శని అయినప్పటికీ కూడా అది 3వ దశ కాబట్టి మంచి చేస్తాడు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ స్థానంలో శనిదేవుడు ఉండటం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. పిల్లలు ప్రయోజకులు అవుతారు. మీ కుటుంబంలో సంతోషం మరియు ఆనందం వెల్లువరిస్తాయి. ఈ పరిస్థితి అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉంటుంది. ఈ సమయం ధనుస్సు రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. శుభకరమైన ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారికి ఏవైనా పీడలు ఉంటే, ఎవరికైనా ఇబ్బందులు కానీ మానసిక ఒత్తిళ్లు కానీ ఉంటే అవి తొలగిపోతాయి. మీ యొక్క సుఖము మరియు సంతోషము తిరిగి పొందుతారు. ప్రస్తుతం ఏలినాటి శనిలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి చివరి దశలో శనిదేవుడు మంచి చేసి వెళ్తాడు. కాబట్టి అక్టోబర్ 11, 2021 నుండి ఏప్రిల్ 29, 2022 వరకు ఉన్న కాలంలో అద్భుతమైన మేలు జరుగుతుంది. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. మీరు నష్టపోయినవన్నీ కూడా తిరిగి పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో నిలదొక్కుంటారు. కుటుంబంలో నిలదొక్కుంటారు. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. సంతానాభివృద్ధి చూస్తారు. గృహయోగం, స్థలయోగం, వాహన యోగం కలుగుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. ప్రేమలు ఫలించి ప్రేమ నిలబడుతుంది. ధనుస్సు రాశి వారికి ఇది చాలా గొప్ప కాలం. అయితే ఏప్రిల్ 29, 2022 నుండి శనిదేవుడు కుంభంలోకి ప్రవేశించినప్పుడు 3వ స్థానంలో శనిదేవుడు ఇచ్చే ఫలితాలు కలుగుతాయి. 3వ స్థానంలో శనిదేవుడు ఉండటం కూడా మీకు మంచి చేస్తుంది. 3 అంటే పరాక్రమ స్థానం. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉంటుంది. ఒకరి మీద ఆధారపడకుండా ప్రయోజకులయ్యేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కాబట్టి అక్టోబర్ 11, 2021 నుండి జూలై 12, 2022 వరకు ఉన్నటువంటి కాలం శని 2వ స్థానం, 3వ స్థానంలో సంచారం మీకు మంచి జరుగుతుంది. జూలై తర్వాత వక్రించి మకరాన్ని చూసేటప్పుడు కూడా బాగుంటుంది. ధనుర్రాశి వారు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. శనివారం హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణాలు చేసుకోవాలి. ధనుర్రాశి వారికి శనిదేవుడు మంచి చేస్తారు.